కాలిఫోర్నియాలో కార్చిచ్చు సంపన్నుడైన లాస్ ఏంజల్స్ను బూడిద చేసింది. 4 రోజులుగా 8,000 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. అయినా అగ్ని కీలలు మాత్రం అదుపులోకి రాలేదు. ఈ మంటల్లో 12,000 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. మంటలు వ్యాపిస్తాయని మరో 16,000 ఇళ్లను ప్రజలు ఖాళీ చేశారు. ఈ ఖాళీ ఇళ్లు షాపులపైనే దోపిడీదారులు కన్నేశారు. విలువైన వస్తువులను కొల్లగొడుతున్నారు. దీంతో కాలిఫోర్నియా ప్రభుత్వం లాస్ ఏంజల్స్లో సైన్యాన్ని దింపింది. తాజాగా కాలిఫోర్నియా విల్డ్ ఫైర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలే కొంప ముంచాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కాలిఫోర్నియాలోని న్యూ ఇయర్ వేడుకల్లో ఏం జరిగింది? శాంతా ఆనా గాలులతోనే లాస్ ఏంజల్స్ బూడిదైందా? వాచ్ ది స్టోరీ. లాస్ ఏంజల్స్ విధ్వంసం వెనుక కుట్ర ఉందా? న్యూ ఇయర్ వేడుకలే విల్డ్ ఫైర్ కు కారణమా? ఫైర్ ఫైటర్ దుస్తుల్లో నగరాన్ని దోచేస్తుంది ఎవరు? అమెరికాలోనే అత్యంత సంపన్న నగరం లాస్ ఏంజల్స్ కాలి బూడిదవ్వడం ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. అసంఖ్యాక సెలబ్రిటీస్ కు, ప్రపంచ ప్రసిద్ధ స్టూడియోలకు వేదిక ఈ నగరంలో విల్డ్ ఫైర్ లో మొత్తం 24 మంది ప్రాణాలను బలికొంది. ఏటౌన్లో 16 మంది, పాలిసాడ్స్ 8 మంది మంటల్లో చిక్కుకొని చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని కాలిఫోర్నియా ప్రభుత్వం చెబుతోంది. ఎంతో సుందరమైన లాస్ ఏంజల్స్ నగరం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. కారు చిచ్చు కారణంగా సర్వస్వాన్ని వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని 130,000 మంది పారిపోయారు. నిన్నటి వరకు సంపన్నులుగా ఉన్న ఎందరో ఇప్పుడు బికారులుగా మారారు. పారిస్ హిల్టన్, ఆడమ్ బ్రాడీ లాంటి ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీలు సర్వస్వం కోల్పోయారు. ఎన్నో కథలను, సినిమాలను నిర్మించిన ఈ నగరం ఇప్పుడు ట్రాజడీగా మారింది. లాస్ ఏంజల్స్ లో ఎక్కడ చూసినా ఇప్పుడు కాలి బూడిదైన ఇళ్లే కనిపిస్తున్నాయి. ఈ మహావిలయంలో మొత్తం 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 16,000 భవనాలు ప్రమాదంలో పడ్డాయి. ఇక పాలిసాడ్స్ లో 23,707 ఎకరాలు, ఏటౌన్లో 14,117 ఎకరాలు, కెన్నెత్ లో 1,052 ఎకరాలు, హుర్సేట్లో 779 ఎకరాల్లోని అడవులు దగ్నమయ్యాయి. మొత్తం 160 చదరపు కిలోమీటర్లు కాలి బూడిదయ్యాయి. అసలు ఈ కారు చిచ్చుపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆకతాయితనంతోనే లాస్ ఏంజల్స్ బూడిదయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు నిజమేనా? లాస్ ఏంజల్స్ విల్డ్ ఫైర్ అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన సంక్షోభమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి భయంకరమైన కారు చిచ్చును జీవితంలో చూడలేదని కొందరు లాస్ ఏంజల్స్ వాసులు చెప్పారు. అసలు రాక్షస కారు చిచ్చు లాస్ ఏంజల్స్ ను కమ్మేయడం నమ్మలేకపోతున్నామని మరికొందరు చెప్పారు. అసలు ఈ విలయం ఎలా ప్రారంభమైంది? కాలిఫోర్నియాలో ఈ కారు చిచ్చు రేగడానికి కారణమేమిటి? వైల్డ్ ఫైర్స్ అనేవి పశ్చిమ అమెరికన్ల జీవితంలో భాగంగా మారాయి. అంతేకాకుండా పర్యావరణంలో ఇవి కీలకంగా మారాయి. దక్షిణ కాలిఫోర్నియా 2 దశాబ్దాలుగా కరువు కాటకాలను అనుభవించింది. ఆ తర్వాత 2022, 2023 సంవత్సరాల్లో అసాధారణ వర్షాలు కురిశాయి. దీంతో కాలిఫోర్నియాలో వృక్ష సంపద భారీగా పెరిగింది. కానీ గత 8 నెలలుగా దక్షిణ కాలిఫోర్నియాలో ఒక్క చినుకు కూడా పడలేదు. దీంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ శీతాకాలంలో కూడా కాలిఫోర్నియా మొత్తం మండిపోతుంది. సో ప్రధానంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పాలిసాడ్ ప్రాంతంలో ఎండుగడ్డి, మొక్కలు భారీగా ఉన్నాయి. ఈ మహా విపత్తుకు న్యూ ఇయర్ వేడుకలు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వేడుకల్లో భాగంగా అక్కడ కొందరు టపాసులు పెద్ద ఎత్తున కాల్చారు. అసలే వేడిగా ఉన్న వాతావరణంలో టపాసుల నిప్పులు ఎండుగడ్డిపై పడడంతో మంటలు రాసుకున్నాయి. ఈ మంటలను కొంతవరకు స్థానికులే ఆర్పేశారు. కానీ బలమైన గాలుల కారణంగా నిప్పు రాజుకుంది. మంటలు క్రమంగా వ్యాపించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఈ అనుమానాలకు ఆధారాలేంటి? ఉపగ్రహ చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికుల ఇంటర్వ్యూల ఆధారంగా పాలిసాడ్స్లోనే 2, 3వ తేదీల్లో మంటలు మొదలైనట్టు అంచనా వేస్తున్నారు. ఈ మంటలు కాస్త జనవరి 7వ తేదీ నాటికి ఉగ్రరూపం దాల్చాయని వాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం శాంతా ఆనా గాలుల కారణంగానే ఈ ఉపద్రవం మొదలైనట్లు అనుమానిస్తున్నారు. శాంతా ఆనా గాలులు అంటే ఏమిటి? ఆరెంజ్ కౌంటీలోని శాంతా ఆనా లోయ ఉంది. ఈ లోయ ప్రాంతం నుంచి వీచే గాలులను శాంతా ఆనా గాలులు అంటారు. ఈ గాలులు బలంగా వీయడంతో విద్యుత్ వైర్లు తెగిపడి మంటలు వ్యాపించినట్లు సందేహిస్తున్నారు. కానీ సామాజికవేత్తలు మాత్రం లాస్ ఏంజల్స్ మంటలకు వాతావరణ మార్పులే కారణమంటున్నారు. కాలిఫోర్నియా గవర్నర్గా గావిన్ న్యూసమ్ ఉన్నారు. ఆయన డెమోక్రాట్ పార్టీ నాయకులు. దీంతో కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ట్రాజడీని ఉపయోగించుకొని కాలిఫోర్నియా గవర్నర్పై విరుచుకుపడ్డాడు.
రాష్ట్ర ప్రభుత్వం అసమర్థమైందంటూ ట్రంప్ ఆరోపించాడు. నీటిని సరఫరా చేసే ఫైర్ హైడ్రాన్స్ ఎండిపోయాయని ట్రంప్ మండిపడ్డాడు. చిత్తడి నేలలు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యమిచ్చే విధానాలను ట్రంప్ విమర్శించాడు. ఈ విధానాలే ఇప్పుడు లాస్ ఏంజల్స్ ను బూడిద చేశాయంటూ ట్రంప్ వాదించాడు. ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన ఇల్లు ఇప్పుడు పూర్తిగా నాశనమైనట్టు ట్రంప్ ఆరోపించాడు. మరికొందరు మాత్రం మంటలను ఆర్పడంలో ఫైర్ సిబ్బంది వైఫల్యమే కారణమని నిందిస్తున్నారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా కారు చిచ్చుతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్లను వదిలి ప్రజలు పరుగులు పెట్టారు. ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఫైర్ ఫైటర్ల దుస్తులను ధరించి లాస్ ఏంజల్స్ తో సహా పాలిసాడ్స్ ప్రాంతాల్లో దోపిడీకి దిగారు. పలు దుకాణాలు, ఇళ్లలోని విలువైన వస్తువులను లూటీ చేశారు. ఇలాంటి దోపిడీదారులను మొత్తం 29 మందిని అరెస్ట్ చేసినట్టు లాస్ ఏంజల్స్ పోలీసులు తెలిపారు. కేటుగాళ్లు ఫైర్ సిబ్బంది దుస్తులను ధరించడంతో ఎవరు దొంగలు, ఎవరు అధికారులో గుర్తించడం కష్టంగా మారింది. అసలే సర్వం కోల్పోయిన సమయంలో దోపిడీదారులు చెలరేగిపోవడంతో కొందరు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజల్స్ లో ఖాళీగా ఉన్న ఇళ్లకు రక్షణ కల్పించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం సిద్ధమైంది. దోపిడీదారులను, షాపులను ధ్వంసం చేసే వారిని ఊరికే వదిలేది లేదని లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాన్ హెచ్చరించారు. 400 మంది నేషనల్ గార్డ్స్ ను ఆ ప్రాంతంలో మోహరించింది. నేషనల్ గార్డ్ అంటే అమెరికాకు చెందిన రిజర్వ్ ఫోర్స్. ఈ దళాలు దోపిడీలను అదుపు చేయనున్నాయి. మరోవైపు లూటింగ్ కి సంబంధించిన తప్పుడు సమాచారం విల్డ్ ఫైర్ కంటే వేగంగా వ్యాపిస్తోంది. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొందరు యువకులు వస్తువులను తరలిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ అది ఫేక్ వీడియో. నిజానికి ఓ ఇంటిని ఖాళీ చేస్తున్న సమయంలో వీడియో అది. ఇదిలా ఉంటే లాస్ ఏంజల్స్ లో కార్ చిచ్చును అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మొత్తం 8,000 మంది సిబ్బంది అక్కడి మంటలను ఆర్పడంలో కృషి చేస్తున్నారు. అయినా సరే మంటలు మాత్రం అదుపు కావడం లేదు. అక్కడ బలమైన గాలులు వీస్తున్నాయి. ఒకవైపు మంటలను ఆర్పుతుంటే మరోవైపు భారీగా వ్యాపిస్తున్నాయి. అదే సమయంలో మంటలను చిత్రీకరించేందుకు గాల్లోకి ఎగురుతున్న ప్రైవేట్ డ్రోన్లతో ఫైర్ సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ప్రైవేట్ డ్రోన్లతో ఫైర్ విమానాలకు ప్రాణాంతకంగా మారుతోంది. తాజాగా ఓ ఫైర్ విమానానికి ప్రైవేట్ డ్రోన్ ఢీకొట్టింది. ఈ ఘటనతో విమానం దెబ్బతిన్నది. అసలే చాలీచాలని వనరులతో లాస్ ఏంజల్స్ ఫైర్ సిబ్బంది ఇబ్బంది పడుతోంది. ఇలాంటి తరుణంలో ప్రైవేట్ డ్రోన్లు తలనొప్పిగా మారాయి. ఈ డ్రోన్ ఆపరేటర్ల కోసం FBI గాలింపు మొదలుపెట్టింది. మరోవైపు లాస్ ఏంజల్స్ లో మంటలను అదుపు చేసేందుకు కొన్ని రసాయనాలను కలిపి ఫోర్స్ చెక్ అనే మిశ్రమాన్ని తయారు చేసి నీళ్లల్లో కలిపి స్ప్రే చేస్తున్నారు. దీంతో నిర్మాణాలపైన, మొక్కలపైన ఆ మిశ్రమం పడి మంటలను అదుపు చేస్తాయి. అగ్నికి ఆక్సిజన్ అందకుండా చేస్తాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు, ప్రభుత్వం వాటిని ఎదుర్కొనడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో లాస్ ఏంజల్స్ సంక్షోభం స్పష్టంగా చెబుతోంది.